వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు. ప్రతిపాడు మండలం ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసుల దాడి. ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు. సామర్లకోట కాకినాడ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం. యువగలం పూర్తి అయ్యి 3 సంవత్సరాలు అయినందున కర్నూలులో న్యాయవాదుల సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రకాష్ నగర్ నుండి రావిచెట్టు బజార్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలపై దౌర్జన్యం జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంట్లో ఉన్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలం పరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఇల్లు కూల్చారని బాధితులు వాపోతున్నారు. ఇచ్చారా, వేరే చోట ప్లాన్ ఇచ్చారా, తొందరకోవడానికి ఇచ్చారా, మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్క రోజు ముందు కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. ఒక కారణం చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. సామర్లకోట కాకినాడ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తుండగా ఎగిసిపడిన మంటలు. భయంతో పరుగులు తీసిన సిబ్బంది. ప్రస్తుతం అదుపులోకి వచ్చిన మంటలు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు గోనగండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి గారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ గారు
మేడం చిన్నవి అంటే ఎంచుకుని కావాలని ఆ క్వాలిటీ తెచ్చుకుంటారా? చిన్నవి తెచ్చుకుంటారా? అక్కడక్కడ అయిపోయి వేస్ట్ అయిపోయి అంటే ఎలా దొరుకుతా ఏం తక్కువ దొరికితే తెచ్చుకుంటారు. మీకు సాధ్యత ఇస్తున్నారు బయటికి 2 నెలలు ఒకసారి మిగతావన్నీ ఇస్తున్నారు సరుకులు ఈ శాలరీస్ అంటే 2-3 మంత్స్కి వస్తాయని ఎవరికి తెలిసే కదా. ఏం బాగా ట్రై చేస్తున్నారండి హెడ్ మాస్టర్ అంటే? ఒక దగ్గర హెడ్ మాస్టర్ ఎంత బాగుంటారో వాళ్ళకి ఎంత బాగా వస్తుంది తెలుసా? బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓకే యా ఫోన్ వస్తుంది. మెన్యూ ప్రకారం పెట్టారా? పెడుతున్నారా? ఏం తిన్నారు మధ్యాహ్నం? పులిహోర, టొమాటో, తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారి హెచ్చరిక. పై వీడియోలో కనిపిస్తున్న గుర్తు తెలియని 3 దొంగలు రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంటమూరులోని హైవే పక్కన గల ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీలో దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా సీసీ కెమెరాల యందు రికార్డ్ అయింది. వీళ్ళు జిల్లా వ్యాప్తంగా హైవేని ఆనుకొని ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. కావున ప్రజలందరూ రాత్రి సమయాలలో వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు గానీ డయల్ 112కి గానీ సమాచారం ఇవ్వవలను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ఎంపీడీఓ జి సత్యనారాయణ జైపూర్ మండలంలోని కనుకూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న వాటర్ అబ్జర్ప్షన్ ట్రెంచెస్ పనిని పరిశీలించి మాస్టర్ రోల్ కాల్ చేసి కూలీలు హాజరు తనిఖీ చేయడం జరిగింది. తర్వాత వేతన కూలీలతో ఇంటరాక్ట్ అయి నోట్ ఫీడ్ ఫాస్ట్ రేట్ 307 రూపాయలు వచ్చుటకు రోజువారీగా వస్తున్న వేతనాలు
చేయవలసిన మెజర్మెంట్ గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత ఫారెస్ట్లో గత సంవత్సరం నాటిన హరిత వనాలు సాసర్ ఫార్మర్స్ పరిశీలించి మొక్కలకు వాటరింగ్ చేయించాలని ఏజీసీ సిబ్బందిని ఆదేశించారు. జీపీ నర్సరీ పరిశీలించి సీడు, నారు, దిబ్బలింగ్ పూర్తి చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ బిల్డింగ్ కొరకు స్థలం గుర్తించడం జరిగింది. తర్వాత జీపీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించడం జరిగింది. మాదిగ సంక్షేమ పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య కార్యదర్శుల సమావేశం చేయడం జరిగిందని మాదిగ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు దరూర్ నరేష్ మాదిగ తెలిపారు. కర్నూలు నగరంలోని రాజ్విహార్ దగ్గర అంబేద్కర్ భవనంలో మాదిగ సంక్షేమ పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య కార్యదర్శుల సమావేశం దరూర్ నరేష్ మాదిగ నిర్వహించారు. నమ్మా చిందేసే వీరబోని నేనేనమ్మా, చిన్న కత్తి పెద్ద కత్తి నానేనమ్మా, చిందేసే వీరబోని నేనేనమ్మా, తాలే లిలియలు శివతాలే లిలియలు, కులము చూసుకొని మెడిసి పడతారు, మతాన్ని కట్టుక మసులుతుంటారు, కులము చూసుకొని మెడిసి పడతారు, మతాన్ని కట్టుక మసులుతుంటారు, కాసులకే ఎంఎస్పీ నాయకత్వం, తెన్నేటి సురేష్ గారి నాయకత్వం, తెన్నేటి సురేష్ గారి స్లోగన్ తెన్నేటి సురేష్ మాదిగ నాయకత్వం, తెన్నేటి సురేష్ మాదిగ మాదిగ సంక్షేమ పరిషత్, మాదిగ సంక్షేమ పరిషత్, ఎంఎస్పీ ఎంఎస్పీ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. సార్ ఒక్క మాట, చత్రాలెన్నో చదివామంటారు, విదా వ్యక్తిని కొట్టుక తింటారు, చత్రాలెన్నో చదివామంటారు, విదా వ్యక్తిని కొట్టుక తింటారు, ఊపిరి కాస్త ఊరేగినప్పుడు మా చేతుల్లో పడి మట్టైపోతారు. సంక్షేమ పరిషత్ ఎంఎస్పీ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్య కార్యవర్గ సమావేశం ఈరోజు నేతృత్వంలో శివగారి నాయకత్వంలో, జోజన్న గారి నాయకత్వంలో మీటింగ్ జరుగుతూ ఉన్నది. డప్పు కళాకారులకి, చర్మ కళాకారులకి పెన్షన్లు, ఇంటి స్థలాలు, లోన్లు, అదేవిధంగా అనేక సమస్యల మీద మీటింగు జరగడం జరిగింది. మెయిన్ ఎస్సీల మీద దళితులపై జరిగే దాడులు, అదేవిధంగా క్రిస్టియన్ల మీద జరిగే దాడులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఏదైతే ఇచ్చాడో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓటు హక్కు అనే ఆయుధంతో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దెబ్బ తీస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, మంత్రులకి, ఎంపీలకి అందరికీ కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. మాదిగల్ని అందరూ పట్టించుకోవాలి, వాళ్ళ పనులు చేయాలి. ఎక్కడ న్యాయం జరిగిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు మాదిగలకి సమన్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. నా పేరు దరూర్ నరేష్ మాదిగ, నేను ఎంఎస్పీ జాతీయ అధ్యక్షుడిని. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నక్క సంతోషి రాముల్ గౌడ్ 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కండెల రాజ్కుమార్, సంగీతం గౌడ్, మన్నె అరుణకుమార్, పంజాల రాజుగౌడ్, పూజారి శ్రావణ్, కషమైన సాగర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 15వ వార్డు గజ్వెల్ మున్సిపాలిటీ అభ్యర్థిగా నక్క సంతోష రాముల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 15వ వార్డుకు సంబంధించింది ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేస్తానని నా యొక్క 15వ వార్డు ప్రజలకు నా విన్నపం, ప్రతి పని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో
ఏదైతే రేషన్ కార్డు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇందిరా మిల్లు కానీ, ప్రతి ఒక్కటి చిన్నదానికి పెద్దదానికి ఈ ముందుకు వస్తా. నేను ఎప్పుడైనా కానీ నేను ప్రజల మనిషిని, ఎందుకంటే నాకు వేరే ఆధారం లేదు. ప్రజా జీవితంలో ముందుండి నడిపిస్తా. ఏదైతే మనలకు ఆపత్తి వచ్చినా ఫోన్ కాలుతోని ముందుండి సమస్యను పరిష్కరించే వ్యక్తిని నన్ను. నర్సన్న ఆధ్వర్యంలో, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఫండ్స్ కానీ, ఏదైతే డెవలప్మెంట్ గురించి కానీ వారి ద్వారా తీసుకొచ్చి 15వ వార్డు అభివృద్ధికి తోడ్పడతానని మీ ద్వారా తెలుపుతున్నాను. రాములు గౌడ్కి కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి ఆదేశించారు. మంగళవారం అబ్బాస్ నగర్లోని కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఈసీ వెరిఫికేషన్తో పాటు ప్రతి డాక్యుమెంట్ను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు అనవసర జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు అందించాలని, స్లాట్ బుకింగ్లో సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన న్యాడం శాంతికుమార్ మాజీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్తో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అమ్మ దగ్గరికి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ పార్టీ సభ్యులే అందరి ముందు
సార్ ప్లీజ్. ఓకే పార్టీ సభ్యులే అందరి ముందు కంప్లైంట్ చేస్తాం అంతే. సార్ ప్లీజ్. ఓకే 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 అక్క ఇట్లా శివన్న శివన్న ఒకసారి మాదాసి ప్రవీణ్ గారు వీళ్ళంతా జైన్ రాజు తాత ఇక్కడ అందరు ఇక్కడ గ్రూప్ ఫోటో దినేష్ ముత్తు ఒక్క నిమిషం సార్ 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 ప్లీజ్ వన్ ఫోటో. అన్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగే. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి పెద్దిశ్వర నాయకత్వం వర్ధిల్లాలి పెద్దిశ్వర నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 గంటలు ఇక్కడే ఉన్నా. నేను రాత్రి బావళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నా. నేను ఏ వర్గ ప్రజలు ఏ పార్టీ అని నా నోట రాలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలది, ఒక పార్టీ కార్యాలయం కాదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పోయేటువంటి వాతావరణం ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నేను ఉన్నా కాబట్టి ఆయన ఉండడట, నేను కూర్చున్న కుర్చీలో ఆయన కూర్చున్నాడు. అదేందో నాకు అర్థం కాలే. కార్యాలయాన్ని పెట్టుకున్నారు, రూల్ ఉందా అట్లా? మరి మిగతా కుల సంఘాలలో లేదా ఇతర ఆర్గనైజేషన్స్ ఏదైనా కూర్చోవాలంటే నర్సంపేట ఎక్కడ కూర్చోవాలి? కర్నూలు నగరంలోని సస్య హోటల్లో తాయి ట్రావెల్ ఎక్స్పో 2026 చేపట్టామని తాయి ట్రావెల్ సిబ్బంది అనిల్ సూరి, శ్రీప్రియాలు తెలిపారు. ఈరోజు తాయి ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకున్న వారికి 5,000 దాకా రాయితీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుష, సునియా, మోనికలు పాల్గొన్నారు. చిన్న మిస్టేక్ చెప్పుకుంటే దావోస్ ప్లాన్ ఏదైతే ఉందో మన దగ్గర 3 స్టాండర్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి.
స్టాండర్డ్ ప్యాకేజెస్ లో మనకు ప్రెసెంట్ వచ్చేసి 12,999 ప్యాకేజ్ మనం 9999 ఆఫర్ కే ఇస్తున్నాం. అంటే లైక్ 10,000 కే మీకు ప్యాకేజ్ అనేది ఇవాళ వచ్చి బుక్ చేసుకుంటే మీకు 10,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 ప్యాకేజెస్ ఉన్నాయి, స్టాండర్డ్ అండ్ గోల్డెన్ అండ్ ప్లాటినం అనేది ఉంది. అండ్ నాట్ ఓన్లీ థాయిలాండ్, మనకి ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది మనం ఇస్తాము. మనది 24/7 సర్వీస్ ఉంటుందండి. ది బెస్ట్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఈ రోజు పర్టికులర్ గా ఈ ఎవ్రీ ప్యాకేజ్ ఏదైతే ఉందో చార్ధామ్ పైన 5,000 అనేది డిస్కౌంట్ ఉంది మన దగ్గర. చార్ధామ్ ఎవరైతే ఇవాళ వచ్చి బుక్ చేసుకుంటారో ప్రతి ఒక్క ప్యాకేజ్ పైన పర్ పర్సన్ కి 5,000 అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క ప్యాకేజ్ అనేది మనం లీడ్ చేస్తాం. ప్రెసెంట్ మన దగ్గర ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఈఎంఐ ఆఫర్ అంటే ఎలా అంటే మనకి ఈఎంఐ ఆఫర్ ప్రెసెంట్ ఎంప్లాయ్ అయితే మనము లైక్ 25,000 మినిమం సాలరీ అనేది ఉండాలి. నెక్స్ట్ తర్వాత 3 months ప్యాకేజ్ 3 months సాలరీ స్లిప్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైక్ ఒకవేళ ఎంప్లాయ్ కాకపోతే గిన ఐటీ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాని బేస్ మీద మీకు ఈఎంఐ ప్రొసీజర్ కూడా చేస్తామండి. సో మనది నంబర్ వచ్చేసి 9416956644 అండి. ఈ 12,999 ప్యాకేజ్ ఏదైతే మనం ఆఫర్ ప్రైస్ 10,000 ఇస్తున్నామో ఇందులో యాక్చువల్ గా ఈ గ్రూప్ కు సంబంధించి డ్రైవర్ కమ్ గైడ్ ఉంటారు సార్. కంప్లీట్ గా ఏదైతే మనం ఐటనరీ ఇస్తున్నామో అకార్డింగ్ దట్ ఐటనరీ ప్రకారం మేము పికప్, డ్రాప్ అండ్ లేదా ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ గా అంటే మనం అదర్ దెన్ ఐటనరీ మన గైడ్ అయితే ఉండరు. ఓన్లీ మనం ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇస్తున్నామో అకార్డింగ్ దట్ మనం గైడ్స్ కి ప్రొవైడ్ చేస్తాం సార్. ప్రస్తుతానికి థాయిలాండ్ అన్నది బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. 10,000 కి వితౌట్ ఫ్లైట్ టికెట్స్. చార్ధామ్ కూడా ఉంది మొత్తం ప్యాకేజ్. శ్రీలంక, బాలి చాలా ఉన్నాయండి. మీరు ఈ అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ కింద నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ కాల్ చేయండి, కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. అంత ఉంటుంది. మీకు కస్టమైజేషన్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.